అందరికీ నమస్కారం. నా పేరు రమ. అనుకోని పెళ్ళి 28వ భాగం. రచయిత గీతాంజలి గారు. పెన్ నోట్లో పెట్టుకుని అర్జున్ గారు, ఈ డార్క్ బ్లూ రెడ్ కలర్ బాగుంటుందా లేదంటే బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ బాగుంటుందా అంది భూమి. నువ్వలా పెన్ నోట్లో పెడితే నీకు అస్సలు బాగోదు, చాలా సీరియస్గా చెప్పాడు. చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు సడన్గా ఎలా మానేస్తాను చెప్పండి, ముద్దుగా అడిగింది. నీ ఇష్టం, కానీ నాకెప్పుడు అలా కనిపించొద్దన్నాడు. ట్రై చేస్తానులేండి. మూతి విరిచింది. నాకు ఈ 2 కలర్స్ నచ్చాయి, ఏం సెలెక్ట్ చేసుకోవాలో తెలియడం లేదు జాను అంది భూమి ఏడుపు మొహం వేసి. వదిన అన్నయ్యని అడుగు, తన సెలెక్షన్ చాలా డీసెంట్గా ఉంటుంది అని అంది జాను. అర్జున్ గారు, ఈ రెండింటిలో ఏం బాగుంటుంది నాకు మళ్ళీ అడిగింది. ట్రయల్ చేసి నీకు నచ్చింది తీసుకో, ఇంకా పెట్టుగానే చెప్పాడు అర్జున్. మీకు నచ్చింది తీసుకుంటే అదొక రకమైన తృప్తి. నాకు పళ్ళు ఆర్పింది. ఇదే తగ్గించుకుంటే మంచిది. చెప్పారుగా, ట్రై చేస్తాను. ఆ బ్లాక్ వేసుకో ఒకసారి. ఇదా, ఓకే అని వెనక్కి వచ్చి ట్రయల్ రూమ్ బయటే ఉండండి, అందరూ చూస్తే నచ్చదు నాకు అంది కళ్ళు తిప్పుతూ. మూసుకొని లోపలికి వెళ్ళు, కర్మ అంతా నా కర్మ అని తిట్టుకుంటూ లోపలికి వెళ్ళి ట్రై వేసి తల మాత్రమే బయటకు పెట్టి అర్జున్ గారు అని పిలిచింది భూమి. తలెత్తి తన వైపే చూశాడు, ఏంటి అన్నట్లుగా. ఒకసారి అని లోపలికి పిలిచింది. డోర్ సగం ఓపెన్ చేసి ఏంటి అని లోపలికి వెళ్ళాడు అర్జున్. తను లోపలికి రాగానే డోర్ లాక్ చేసి అర్జున్ మెడ చుట్టూ చేతులేసి, ఏంటి ఊరుకుంటుంటే బాగా టెక్కు చేస్తున్నారు. సరే, ఏదో తప్పైపోయిందని చెప్పానుగా, క్షమించేయాలిగా. అయినా పెళ్ళాలన్నాక తప్పులు చేస్తాం, అది మా రైట్. మీరు మమ్మల్ని కరెక్ట్ చేయాలి, అది మీ బాధ్యత. మీ బాధ్యతని మీరు సరిగ్గా నిర్వర్తించరా చెప్పండి అని అంది భూమి. ఏం మాట్లాడకుండా వెనుక అద్దం నుండి కనిపిస్తున్న జిప్ పడని ఆమె డ్రెస్ని చూసి భూమి 2 చేతులు క్రాస్ వేసి వెనక్కి తిప్పాడు అర్జున్. వెనక్కి తిరిగి కోపం తగ్గిందా అని గోముగా అడిగింది భూమి. తన అనచ్ఛాదిత శరీరం మీద తగిలిన అతని మీసం గరుకుదనంకి ఒళ్ళంతా గగ్గురు పొడుస్తూ ఉంటే డ్రెస్ని గుప్పెట్లో పట్టుకొని ప్లీజ్ అంది చిన్నగా. జిప్ సరిగ్గా పెట్టి దూరం జరిగాడు అర్జున్. అద్దంలో చూసుకుంటూ బాగుందా అని అడిగింది భూమి. 2 నిమిషాల పాటు ఆపాదమస్తకం చూసి ఇదొద్దు, బాలేదన్నాడు. నిజంగా బాలేదా? బాగానే ఉంది కదా అంటుంటే 2 చేతులు తనని చుట్టేసి చిన్నగా గిల్లగానే, ఓ అదా తమరు జెల్సీ అని నవ్వి, వడ్డానం పెట్టుకుంటాను అర్జున్ గారు, కనిపించదు ఇదంతా అంది. కనిపిస్తోందని నాకేం ప్రాబ్లం లేదన్నాడు అర్జున్. మరి ఇంకేం, అదంతే అన్నాడు అర్జున్. పోనీ ఈ బ్లూ తీసుకోనా అంది. అన్నాడు. వైష్ణవ్ గారికి ఇది బాగుంటుందిగా, ఏదో ఒకటి తీసుకో అని అన్నాడు. అన్నిటికీ విసిగి మిమ్మల్ని షాపింగ్కి తీసుకొచ్చాను చూడండి, మిస్టేక్ ఈస్ మైండ్ అని గుర్రును చూసింది. వైష్ణవ్ గారికి ఏం బాగుంటాయని తెగ చించుతుంటే మీ మావయ్యని అడుగు, ఒక ఉచిత సలహా పడేశాడు అర్జున్. వావ్, వాట్ ఎన్ ఐడియా సర్జీ అని వెంటనే ఫోన్ తీసి అమర్కి చేసింది. చెప్పు బుజ్జమ్మ అన్నాడు అమర్. ఏం చేస్తున్నావు? టీవీ చూస్తున్నానరా. అవునా మావయ్య, ఇప్పుడు వైష్ణవ్ గారికి ఎలాంటి కలర్ ఆఫ్ సారీ బాగుంటుందంటావు అంది. నన్ను అడుగుతున్నామేంటి ఆశ్చర్యంగా అడిగాడు. ఇంకెవరిని అడగాలి? ఉఫ్ఫో అని ఒక్కసారి మొక్కల మధ్యలో కూర్చొని పుస్తకం చదువుకుంటున్న తనని చూస్తూ, కుంకుమ రంగు, ముదురు గ్రీన్ బార్డర్, షైనింగ్ కాదు డల్ ఫినిషింగ్ ఉంటే బాగుంటుందన్నాడు అమర్. అవన్నీ నోట్ చేసుకుంటూ, హే ఇది అమ్మది కదా మావయ్య, ఫోటో కూడా ఉంటుంది అని అంది భూమి గట్టిగా. అక్కదా అని ఒక క్షణం ఆగి, తను కూడా అక్కలాగే అందంగా ఉంటుంది కదా, ఆ కాంబినేషన్ బాగుంటుంది అంటున్నాను అంతే అన్నాడు అమర్. ఓకే మావయ్య, నేను షాపింగ్లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తానని కట్ చేసి కళ్ళు పెద్దవి చేసి చూసింది అర్జున్ వైపు. ఏంటి అన్నాడు. మా మావయ్య ఇప్పుడు ఏం చేశాడో తెలుసా అని అంది. మా అమ్మతో వైష్ణవ్ గారిని కంపేర్ చేశాడంది ఆశ్చర్యంగా. ఏంటి అన్నాడు అర్జున్. నిజంగా మా మావయ్యకి మా అమ్మ అంటే చాలా ఇష్టం. తనని ఇంకెవరితో కంపేర్ చేసినా ఒప్పుకోడు, నాతో కూడా. అలాంటిది వైష్ణవ్ గారిని కంపేర్ చేశాడంటే తనకి ఆవిడంటే ఇష్టం అనుకుంటాను అర్జున్ గారు అంది భూమి. ఇష్టమైతే ఇష్టమైతే, ఇష్టం కాకపోయినా మావయ్య పక్కనే ఆవిడ చాలా బాగుంటుంది. మా మావయ్యని బాగా చూసుకుంటుంది. తనతో ఉంటే మావయ్య హ్యాపీగా ఉంటాడు. ఆవిడకి మావయ్యకి పెళ్లి చేద్దాం అర్జున్ గారు, తన చేయి పట్టుకుని ఊపేస్తూ అడిగింది భూమి. చేద్దామంటే వాళ్ళ ఇష్టాలు వద్దా నీకు అని నవ్వాడు అర్జున్ చిన్నగా. కదా అని ఒక్క నిమిషం ఆగి, ఏం పర్లేదు, పెళ్లి తర్వాత కూడా ప్రేమించవచ్చు, నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు అని సాగదీసింది. వాళ్ళకు కూడా ఇష్టాలని ఉంటాయి, వాటిని రెస్పెక్ట్ చేయాలి మనం. అమర్కి వైష్ణవికి ఇష్టమైతే
అంతకంటే కావాల్సింది ఏముంది? జాను పెళ్లితో కలిసే చేయొచ్చన్నాడు అర్జున్. వాళ్ళు ఎంగేజ్మెంట్కి వస్తారుగా. నేను వైష్ణవ్ గారిని కనుక్కుంటాను. ఆవిడకి ఇష్టమైతే చాలు, మా మామయ్యని ఎలాగైనా సరే ఒప్పిస్తాను నేను అని అంది భూమి. అమర్ చెప్పిన కాంబినేషన్లోనే డ్రెస్ కనిపించడంతో అది తీసుకొని బిల్ పే చేసి ఇంటికి బయలుదేరారిద్దరు. అర్జున్ గారు, హానెస్ట్గా నాకు ఒక నిజం చెప్పండి అంది. ఏంటి? ఇప్పుడు ఐశ్వర్య బాగుంటుందా, నేను బాగుంటానా అంది. అదేం పిచ్చి ప్రశ్న, అది కూడా అసందర్భంగా. విసుగ్గా చూశాడు. అంటే మన పెళ్ళి అన్ప్లాన్డ్గా జరిగింది కదా. సో నేను ఎలా ఉంటానో, ఎలా బిహేవ్ చేస్తానో మీకు తెలియదు కదా. మీకు కూడా వైఫ్ అంటే ఇలా ఉండాలి, అలా చేయాలని కొన్ని ఉంటాయి కదా. కానీ నేను, ఐశ్వర్య రెండు డిఫరెంట్ పోల్స్. మీకు ఎవరు నచ్చారో నాకేం తెలుసు అంది భూమి. ఫీచర్స్ చూసి సెలెక్ట్ చేసుకోవడానికి వైఫ్ ఏమైనా వాషింగ్ మిషనా? కళ్ళు చిట్లించి చూశాడు భూమి వైపు. అంటే ఎలా ఉన్నా మీకు ఓకేనా? కళ్ళు పెద్దవి చేసి చూసింది. అఫ్కోర్స్ తనకి నాకు కంపాటిబిలిటీ ఉందా లేదా చూసుకోవాలి, కలిసి ఉండగలమనే నమ్మకం రావాలి అంతే. అంతేగాని ఆ అమ్మమ్మ జమానా మాటలు ఏంటి? అమ్మాయి బాగుందా, కట్నం ఇస్తున్నారా, ఇవన్నీ ఇప్పుడు ఎవరూ చూడటం లేదు. నువ్వు కూడా కాస్త ఎదుగు అన్నాడు తల మీద మొట్టికాయ వేసి. అంటే మీ వైఫ్ మోటీలాగా ఉన్నా ఓకేనా మీకు అని చేతులు కళ్ళు తిప్పుతూ అడిగింది. ఆ మాట వినగానే భూమి నడుం చుట్టూ చేయేసి మీదకు లాగి, నీకు 10 మంది పిల్లలు పుట్టేసి నడుముకి 3 మడతలు వచ్చేసి కళ్ళు సరిగ్గా కనిపించక కలద్దాలు వయసు మీద పడి చర్మం మీద ముడతలు వచ్చేసినా ఇప్పటి నువ్వు అప్పటి నువ్వు ఒకటే నాకు. సమయంతో పాటు నీ డ్రెస్సింగ్ స్టైల్, నీ నడక తీరు, నీ మాట తీరు అని మారుతూ ఉండొచ్చు, కానీ నీ మనసు ఎప్పటికీ ఒకలానే ఉంటుంది. అదే నాకు ముఖ్యం సూటిగా చెప్పాడు అర్జున్. అతని మాటలకి కడుపులో బటర్ఫ్లైస్ ఎగురుతూ ఉంటే చుట్టూ అందరూ బ్లర్లో మాయమైపోయి అర్జున్ మాత్రమే కనిపిస్తున్నాడు భూమికి. అర్జున్ మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకొని కిందకి వంచి నుదుటన ముద్దు పెట్టి, ఐ లవ్ యూ. మీ పరిచయం ఒక వరం, నా అదృష్టం మీరు. ఐశ్వర్య మీద నాకు మన పెళ్లి రోజు చాలా కోపం వచ్చేసింది. నాకు ఇష్టం లేకుండా ముక్కు మొహం తెలియని అబ్బాయితో పెళ్లి చేసిందని. కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒక్కసారి కూడా నాకు తన మీద కోపం రాలేదు. ఇన్ఫ్యాక్ట్ తన మీద నాకు ఒక చిన్న కృతజ్ఞతాభావం కూడా. మీకు భార్యగా బ్రతికే అవకాశం నాకు ఇచ్చినందుకు నిజంగా దేవుడు పరిచయమై నీకేం కావాలని అడిగితే నేను చెప్పే సమాధానం మీరే. నాకు ఈ ఆస్తులు అంతస్తులు వద్దు, మీరు కావాలి. ఈ జీవితం, ప్రతి జన్మలో కూడా తొలకరి వాన చినుకు లాంటి నా కోసం నేలకు ఒరిగిన ఆకాశం మీరు. వదులుకోలేను ఎప్పటికీ అని కన్నీళ్లతో హత్తుకుంది భూమి. ఏం మాట్లాడగలడు అతను? ఆ ప్రేమి కదా తన నుండి అతను కోరుకుంది. భూమి తలపైకెత్తి నుదుటన ముద్దు పెట్టాడు అర్జున్. అతను ఎప్పుడూ అంతే, ప్రేమని మాటల్లో చెప్పడు, అన్నింటికీ సమాధానం అతని ప్రవర్తనే. అది తను అర్థం చేసుకోవాలంతే. బాగా ఎమోషనల్ అయిపోయాను కదా, కళ్ళు తుడుచుకుంటూ అడిగింది. అన్నాడు. అయినా నేనేం ఏడవడం లేదు, ఏడిస్తే నా ఐలైనర్ చెరిగిపోతుంది అని చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది భూమి. తింగర మేళం తల మీద ఒక్కటి పీకాడు గట్టిగా. ఆ అని ఏడుపు మొహం వేసి, గట్టిగా తగులుతోంది నాకు అంది భూమి. షాపింగ్ అవ్వగానే బిల్ పే చేసి ఇంటికి వెళ్ళాక మొత్తం అన్నీ జాగ్రత్తగా ప్యాక్ చేసి ఎక్కడికక్కడ అన్నీ కూడా మెన్షన్ చేసి పెట్టింది భూమి. అలసిన కళ్ళతోనే అన్ని పనులు చేస్తూ ఉంటే మహా ముద్దుగా అనిపించింది అర్జున్కి. ఎంతటి బాధ్యత అయినా ఒంటి చేత్తో మొయ్యగలిగే సమర్థత కేవలం ఆడవారికి మాత్రమే ఉంటుందేమో అనుకున్నాడు అర్జున్ విస్మయంగా తనని చూస్తూ. ఎంగేజ్మెంట్కి కావాల్సినవి ప్యాక్ చేసుకొని తనవి అర్జున్వి బట్టలు ప్యాకింగ్ మొదలుపెట్టింది. ఇక్కడ నుండి వారం రోజులు ఎవ్వరూ ఆఫీస్లో ఉండరు కాబట్టి స్టాఫ్కి ఇబ్బంది కలగకుండా వర్క్ ముందే కంప్లీట్ చేస్తున్నాడు అర్జున్. ఒక పక్క వర్క్ కంప్లీట్ చేస్తూనే భూమిని గమనిస్తున్నాడు. ఎన్ని చీరలు తీస్తోంది, ఇది కాదు అది, అది కాదు ఇది అని అనుకుంటూ. టైం 12 దాటుతుంటే ఫోన్ తీసి బిర్యానీ ఆర్డర్ చేశాడు ఆప్రికాట్ డిలైట్తో సహా. 15 గంటలో డెలివరీ చేసిన ఫుడ్ తీసుకొని కాలింగ్ బెల్ కొట్టాడు వాచ్మెన్. బుచ్చి వెళ్ళి డోర్ తీ అన్నాడు అర్జున్. అబ్బా నాకు ఓపిక లేదు అర్జున్ గారు, నేను వెళ్ళను, నాకు చాలా పనులు ఉన్నాయి. మీరు ఆ పాల డబ్బాతో కూర్చుంది చాలు కానీ వెళ్ళండి అంది భూమి వెనక్కి కూడా తిరగకుండా. వెళ్తావా లేదా ఇప్పుడు? ఏమో సీరియస్గా వచ్చింది అర్జున్ గొంతు. దేవుడా తినేస్తారు నన్ను ఇలానే అని కసురుకుంటూ కాళ్ళు ఈడ్చుకొని వెళ్ళింది భూమి. డోర్ తీసినంత వరకు ఉన్న నిరుత్సాహం కాస్త ఆ ఫుడ్ ప్యాకెట్ చూడగానే మాయమైపోగా వావ్ అంది మెరిసే కళ్ళతో. అర్ధరాత్రి పూట ఆకలిగా ఉన్నా వండుకోవడానికి ఓపిక లేక ఏడుపు మొహం వేసిన భూమి పాప కాస్త వికసిన పద్మంలా మారిపోయి విప్పారింది.
2 ప్లేట్స్ పట్టుకొని పరిగెత్తింది రూమ్లోకి. తిందాం రండి అంది ప్లేట్స్ తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టి. నీకే అది ల్యాప్టాప్ మీద వేలు కదిలిస్తూనే చెప్పాడు. నాకింత ప్యాకెట్ చాలా ఎక్కువ అర్జున్ గారు, మీరు కూడా రండి అంది భూమి. వద్దు అన్నాడు అర్జున్. ఈయనంతే అని నిట్టూర్చి ప్లేట్లో పెట్టుకొని హాయిగా టీవీ చూస్తూ భోంచేసి అన్నీ కింద పడేసి వచ్చింది భూమి. అర్జున్ గారు, నాకు నచ్చినవి సర్దేశాను, మళ్ళీ ఈ కలర్ వేసుకోను ఆ కలర్ వేసుకోను అంటే నేనేమీ చెయ్యలేను, కాబట్టి ఇప్పుడే చూసుకొని పడుకోండి అని తను చెప్పాల్సింది చెప్పేసి బెడ్ ఎక్కేసింది భూమి. తన వర్క్ అయిన తర్వాత అర్జున్ కూడా చెక్ చేసి కొన్ని మార్చి భూమికి తను తీసుకున్న హాఫ్ సారీని కూడా పెట్టాడు లోపల. పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి తయారవుతూ, ఇందాకే చెప్పాను అంత లేట్ నైట్ వరకు ఉండకండని, నా మాట వింటారా పెడతారా? 10కి 10 నిమిషాలు ఉంది. అర్జున్ గారు లేవండి అని అంది భుజాల మీద తడుతూ. తన చేయి పట్టుకొని భూమిని బెడ్ మీదకు చేర్చి తన మీద సెటిల్ అయిపోయాడు అర్జున్. అబ్బా ఎంత బరువుగా ఉన్నారు, దేవుడా లేవండి స్వామి, నాకు ఊపిరి ఆడడం లేదు అంది భూమి తన చేతులతో అర్జున్ వీపు మీద డ్రమ్స్ వాయిస్తూ. నాకు నిద్రొస్తుందే, నీ వాగుడంతా తర్వాత వింటాను, పడుకో అన్నాడు. మీకు నిద్రొస్తే బెడ్ మీద పడుకోండి, నా మీద కాదు అని అరిచింది భూమి. ఎందుకలా చాపలా గింజుకుంటున్నావు అని అడిగి ఆమె నడుము మీద ఒక చెయ్యి వేశాడు అర్జున్. టక్కున మాట్లాడడం ఆపేసి, మీరిలా ఎక్కడ పడితే అక్కడ చెయ్యి వేస్తే చచ్చిపోవాలి నేను అని గొనిగి, ప్లీజ్ వదలండి అర్జున్ గారు అంది ముద్దుగా. రాత్రి లేట్గా పడుకున్నావు, ఇంత పొద్దున్నే అవసరమా అన్నాడు ఇద్దరికి కలిపి దుప్పటి కప్పేస్తూ. ఇంత పొద్దున్నేనా? అవ్వా టైం చూడండి, ఈరోజు వెళ్ళకపోతే మళ్ళీ 1 వీక్ వరకు వెళ్ళం కదండి, లేవరు ప్లీజ్ అంది చెంప మీద చెయ్యేసి నెమ్మదిగా నిమురుతూ. మెడవంపుల్లో మునివేళ్లతో తాకుతూ ఉంటే పరవశంగా కళ్ళు మూసుకుంది భూమి. 1 గంట పడుకొని తర్వాత వెళ్దామన్నాడు. అప్పటికే అతని మాయలో పడిపోయి ఇంకేం మాట్లాడకుండా అతని తలని గుండెలకి హత్తుకొని అలాగే కళ్ళు మూసుకుంది భూమి. 4 గంటలు కూడా నిద్ర లేకుండా తను వర్క్ చేస్తుంటే నచ్చలేదు అతనికి. తను రోజు కష్టపడేది సంపాదించేది తన కోసం, అలాంటి తనకు సంతోషాన్ని ఇవ్వలేని డబ్బు అతనికి ఎందుకు? అలసటకు కాస్త త్వరగానే నిద్రలోకి జారుకుంది భూమి. వెన్ను మీద నెమ్మదిగా నిమురుతూ ఎన్నిసార్లు నుదుటన ముద్దు పెట్టాడో లెక్కే లేదు. నిద్రలో తన మొహం అంటే భలే ఇష్టం అతనికి. ప్రశాంత వదనం, వెన్నెలలో ఉయ్యాల ఊగినట్టు ఎంత హాయిగా ఉంటుందో తనని అలా చూస్తూ ఉంటే. గంటకి భూమి పెట్టిన అలారం మోగబోతూ ఉంటే దానికంటే ముందే ఆపేసి దాని నోరు మూయించేశాడు అర్జున్. తన నిద్రావస్థ తీరి నెమ్మదిగా కళ్ళు తెరిచి తను అర్జున్ గుండెల మీద పడుకోవడం చూసి చిన్నగా నవ్వుకుంటూ నిద్ర లేచి టైం చూసి అర్జున్ గారు అని కాంపౌండ్ పగిలిపోయేలా అరిచింది భూమి. పక్కనే ఉన్నానుగా, అంతలా అరవాలా? కళ్ళు చిట్లించి అడిగాడు. అసలు టైం ఏంటి ఇంత అయింది అని అంది కళ్ళు చక్రాల్లా తిప్పుతూ. ఎంతసేపు పడుకుంటే అంతే అవుతుందిగా మరి, వేరే వైపు తిరిగి పడుకుంటూ చెప్పాడు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే అక్కడెవరూ ఉండరు, జాను వదిన కూడా వెళ్ళిపోయి ఉంటుంది, మీరే నా అలారం మార్చేశారని ఉక్రోషంగా అరిచింది. తెలిసిందిగా, పడుకో ఇంకా అని లాగాడు మళ్ళీ. మీరు నన్ను ముట్టకండి, అసలు మీరు మాయ చేసేస్తారు మీ చేతులతో అని కోపంగా చెప్పి బెడ్ దిగి వెళ్ళిపోయింది భూమి. భూమి బెడ్ దిగగానే జానుకి ఫోన్ చేసి స్టార్ట్ అవుతున్నారా అని అడిగాడు అర్జున్. అన్నయ్య ఆల్మోస్ట్, ఇంకొక 1/2 అవర్లో ఉంటాను అంది జాను. సరే అని అమర్కి ఫోన్ చేశాడు అర్జున్. హలో అర్జున్ చెప్పండి అన్నాడు అమర్. ఎక్కడా అని అడిగాడు అర్జున్. ఇంట్లోనే, ఇంకొక 20 మినిట్స్ స్టార్ట్ అవుతాను, 40 మినిట్స్లో మీ ఇంట్లో ఉంటాను అని అన్నాడు అమర్. ఓకే అని కాల్ కట్ చేసి, బుచ్చి త్వరగా అందరూ వచ్చేస్తున్నారు, నీదే లేట్ అన్నాడు అర్జున్. నాది లేటా? మరి మీరు లోపల నుండే అరిచింది, నేను ఎప్పుడో రెడీ అన్నాడు అర్జున్ మొహం తుడుచుకుంటూ డోర్ ఓపెన్ చేసి. షార్ట్స్లో ఉన్న అర్జున్ని ఆశ్చర్యంగా చూస్తూ ఇలానా అంది. అని భుజాలు కదిలిస్తూ, ఇప్పుడు ఇదే ట్రెండ్, ఆ అమ్మమ్మ జమానా మాటలు ఆపేయి ఫస్ట్ అని కసిరి డియో స్ప్రే చేసుకొని హెయిర్ని వేలతో సెట్ చేసుకొని కిందకి దిగిపోయాడు అర్జున్. ఎప్పుడో పెళ్లికి ముందు వేసిన స్కర్ట్ కనిపిస్తే జర్నీకి అదే కంఫర్టర్ ఫిక్స్ అయ్యి అదే వేసుకుంది భూమి. తను కిందకి వచ్చేసరికి నుదుటిన చెయ్యి వేసి రుద్దుకుంటూ, ఇదేంటి మరి చిన్నపిల్లలా కనిపిస్తోంది అనుకున్నాడు అర్జున్. లగేజ్ అంతా లోపల పెట్టించేశారా? ఫోన్ తీసి లోపల పెట్టుకుంటూ అడిగింది భూమి. అన్నాడు. ఓకే అని దేవుడి గదిలోకి వెళ్ళి మొత్తం నిర్విఘ్నంగా జరగాలని మొక్కుకొని బయటకు వచ్చింది భూమి. మీరేమైనా తాగుతారా అని అడిగింది
వదినా అని అంటూ జాను అరుపులు వినిపిస్తుంటే బయటకు వెళ్ళింది భూమి. వావ్, సూపర్గా ఉన్నావు తెలుసా అని కళ్ళెగరేసింది జాను. చిన్నగా నవ్వి లోపలికి వెళ్దామా అంది భూమి. నువ్వు, నేను, వైష్ణవి ఒక కారులో వెళ్దాం, వాళ్ళు వేరే కారులో వస్తారు అని అంది జాను. ఓకే అని అంది భూమి. రేయ్ బావా, అప్పుడే అన్యాయం మొదలెట్టేసిందిరా నీ చెల్లి అని వాపోయాడు కార్తీక్. కదా ఇంకా ఉంది. మరి కార్తీక్ ఎందుకలా మాట్లాడుతున్నాడు? కార్తీక్ బాధ ఏంటి? మరోపక్క భూమి తనని ఎంతలా అయితే ప్రేమించాలని కోరుకున్నాడో అంతగానే ప్రేమిస్తుందని తెలిసినా మరి ఎందుకు అర్జున్ ఇంకా తన ప్రేమ విషయాన్ని చెప్పడం లేదు? భూమి దగ్గర అవ్వాలని చూస్తుంటే అర్జున్ ఎందుకు దూరంగానే ఉంటున్నాడు? మరోపక్క వైష్ణవి అమర్లకి పెళ్లి చేయాలని ఫిక్స్ అయిపోయిన అర్జున్ భూమిలు వైష్ణవి ప్రేమిస్తుందని తెలిసిన అమర్ మనసులో ఏముందో ఎలా తెలుసుకుంటారు? తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.